రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐసికి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కాకుండా ఏపీఐసి ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పచెప్పేటువంటి దానికి రాష్ట్రంలో 22 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్క్యులర్ లేదా ఒక బిడ్ని కాల్ఫర్ చేసింది ఏపీఐసి. నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఎందుకంటే సహజంగా భూమి కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సమయంలో మనం భూమి కొనుగోలు చేయలేము, లేదా ఈ సమయంలో మనం అభివృద్ధి చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పని అనడానికి ప్రభుత్వం ఫ్రీగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో లేదా ఇతర డిపార్ట్మెంట్స్ నుంచో వాటిని ఏపీఐసికి ఉచితంగా బదలాయింపు చేసినప్పుడు కేవలం వాటిని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాత్రమే ఏపీఐసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది చేయకుండా ఎందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఈ ప్రభుత్వానికి వచ్చింది? ప్లస్ అందులో కూడా ఏంటి, ఆ ఏపీఐసి ఈరోజు పీపీపీ కింద ఇస్తామంటున్నటువంటి 22 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసైన్ ల్యాండ్స్ అంటే అనేక మంది దళితులకు కానీ వెనుకబడినటువంటి వర్గాలకు కానీ ఇచ్చినటువంటి భూములు కూడా వారు టేక్ ఓవర్ చేసుకునేటువంటి దానికి సహజంగా రాష్ట్రంలో ఏపీఐసి ద్వారా కేటాయింపు చేసినటువంటి భూములకి ఏపీఐసి కేటాయించినటువంటి భూములకి వారు అభివృద్ధి చేసేటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్కి అందులో 22.5% ప్లాట్స్ ఎస్సీ ఎస్టీస్కి కేటాయించడానికి ఒక పాలసీ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ పార్క్ పాలసీలో ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్తున్నటువంటి ఈ పీపీపీ పద్ధతిలో ఇస్తామన్నటువంటి పాలసీలో అవి ఏవీ లేవు. ప్రైవేట్ వాడికి చేతిలో పెడతారట, వాడు అందులో సినిమా హాళ్ళు కట్టుకోవచ్చట, వాడు ఇందులో రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చట, వాళ్ళు లేఅవుట్లు వేసుకోవచ్చట, వాడు షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చంట. అసలు ఏపీఐసి అనేటువంటిది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అది అంటే మీరు ఇస్తున్నటువంటిది ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో అంటే ఔత్సాహిక వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకోనో, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని వినియోగించుకోనో, ఇక్కడ వ్యాపారాలు చేసి తద్వారా అభివృద్ధి చెందాలనుకున్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వారి కోసం కేటాయింపబడినటువంటి ఈ సంస్థ, ఈ భూములు కేవలం రియల్ ఎస్టేట్ చెందినటువంటి సంస్థలకు అప్పచెప్పడానికి తీసుకున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఇండస్ట్రియల్ పార్క్కి 100 ఎకరాలు, 50 ఎకరాలు, ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం, ముడసల్లోవ, అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ, ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ముడసల్లోవలో మినిమంలో మినిమం 1 ఎకరం 50 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేట్ వాడికి వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే, అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టారా, లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రభుత్వ ఆస్తులు పెట్టడానికి మీకు ఈ అవకాశాన్ని ప్రజలు కల్పించారా? ఒకసారి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రతిదీ కూడా, చివరికి రోడ్లు కూడా, కొత్తగా రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళే రోడ్లు వేసుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే టోల్ గేట్లు పెట్టుకుంటారట, ప్రైవేట్ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసుకుంటారట, వాళ్ళే చేసుకుంటారని చెప్పి కొత్తగా చెప్తా ఉన్నారు ప్రభుత్వం. అంటే మరి ఇంక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దేనికి, వారి కేబినెట్లో ఉన్నటువంటి 24 మంది మంత్రులు దేనికి, రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు దేనికి మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు అవకాశం ఇచ్చింది?
ప్రజా ఆమోగ్యమైనటువంటి పరిపాలన చేస్తారని, ప్రజలకి చేరువుగా అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తాయని, విద్యా వైద్యం అనేటువంటిది ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రానికి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని, ఓ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ఆశించేటువంటిది, ప్రజలు ఆశించేటువంటిది ఇవన్నీ వీటిని ఆశిస్తూ ఉంటారు ప్రజలు. ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మీరు దేనికి? రేపు పొద్దున్న నేను ఈ పరిపాలన కూడా చేయలేను, నా ఫ్రెండ్ సింగపూర్లో ఈశ్వరన్ ఉన్నాడు, ఆ ఈశ్వరన్ తీసుకుని ఆయన చేతిలో పరిపాలన కూడా పెట్టేస్తాను, పరిపాలన కూడా ప్రైవేట్ పరం చేస్తాను అనేటువంటి పరిస్థితులు రేపు రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ఏ ప్రభుత్వానికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ఒక ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటైనప్పుడు ఒక నాయకుడు దాన్ని పాలించేటువంటి అవకాశం తీసుకున్నప్పుడు ప్రజలు కోరుకునేటువంటిది, ప్రజలు వారి నుంచి ఆశించేటువంటిది, మనకు మంచి మెరుగైనటువంటి జీవనం దొరుకుతుంది, నా పిల్లలకి మెరుగైనటువంటి విద్య అందుతుంది, మాకేదైనా కష్టం వస్తే మెరుగైనటువంటి వైద్యం అందుతుంది, మాకేదైనా ఆపద వస్తే ప్రభుత్వం దాన్ని మమ్మల్ని ఆదుకుంటుంది అనేటువంటి ఒక ఆశతో ప్రజలు ఓట్లేసి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా అడియాసలు చేస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేకపోవడం వల్ల కాలేజీలకి ఏం నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడన్నా వస్తే పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వట్లేదు. దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, దగ్గర 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. అంటే వీటన్నిటిని కూడా ఎందుకు నీరుగారుస్తూ ఉన్నారు? అంటే ప్రైవేట్ వాళ్ళు బాగుండాలి, ప్రైవేట్ వాళ్ళకి మంచి జరగాలి, కార్పొరేట్లకు మేలు జరగాలి అనేటువంటి ఒక దృక్పథం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కలుగుతూ ఉంది. ఈ ముఖ్యమంత్రి ఈ ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఈ ఆలోచనతో పనిచేస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది. చివరికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే మా మీద పెద్ద ఎత్తున దాడి చేశారు. ఈరోజు చివరికి ప్రొడ్యూసర్లతో సహా ఎవరో మా అయితే 4-5 సీనియర్ యాక్టర్లకో లేదా పెద్ద యాక్టర్లకో ఇబ్బంది కలగవచ్చు, కానీ చిన్న స్థాయి నిర్మాతల దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎగ్జిబిటర్ల వరకు, డిస్ట్రిబ్యూటర్ల వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ కదా అనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చారు. మీరు ఎన్ని దారులు తిరిగినా, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, మీరు ఎన్ని అడ్డదారులు తిరిగినా, ఎన్ని దొడ్డిదారులు తిరిగినా చివరికి మీరు రావాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దారిలోకి మీరు రావాలనేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. అది విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఏ రంగంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలే కరెక్టు, ఆయన ఆలోచనే కరెక్టు అనేటువంటిది అర్థమవుతా ఉంది. లేనిపోయినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి ఏదో విధ్వంసం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసం? రాష్ట్రంలో 45,000 పాఠశాలలు ఉంటే వాటిని బాగు చేసి పిల్లలకు మెరుగైనటువంటి విద్యను అందించి ప్రపంచ స్థాయిలో మిగిలినటువంటి కార్పొరేట్ కాలేజీల్లో, స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలతో పోటీ పడేటువంటి దానికి పేదవాడి కుటుంబంలో ఉన్నటువంటి ఆ విద్యార్థిని తీర్చిదిద్దడం విధ్వంసం అని అడుగుతా ఉన్నాం.